సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. ఈ రోజు మన స్టాక్ మార్కెట్ ఒక బ్లాక్ మండేగా ఆల్మోస్ట్ మనం పిలుచుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. మన ఇండియన్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే హెవీగా డౌన్ఫాల్ లేనప్పటికీ అటు మనం జపాన్ మార్కెట్ గమనించినట్లయితే ఆల్మోస్ట్ -13%, కొరియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ -10%, అండ్ అదేవిధంగా సింగపూర్ ఫ్యూచర్స్ అయి ఉండొచ్చు అండ్ యుఎస్ ఫ్యూచర్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ -5% గా మనకి డేటాస్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్మోస్ట్ బిట్ కాయిన్ అయితే లాస్ట్ 3 days లోనే ఆల్మోస్ట్ 20% పడిపోయినట్టుగా కనిపిస్తోంది. సో వీటిని మేజర్ గా ట్రిగ్గర్ చేస్తున్న రీజన్ రిసెషన్. మనం గత కొన్నాళ్ళుగా చెప్తున్నాము, మనం ఇప్పుడు ఏదైతే ర్యాలీని చూస్తున్నామో అది డేటాస్ ని డీవియేట్ అయ్యి వస్తుందో అంత కంఫర్టబుల్ గా లేదు అని. సో మొన్నటి వచ్చినటువంటి జాబ్స్ డేటా అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా క్లియర్ గా మార్కెట్ రిసెషన్ వైపుగా పుష్ అవ్వబోతోంది అని ఒక ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్టుగానే కనిపిస్తుంది. అండ్ దాంతో పాటుగా రిసెషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా రావచ్చు అనే ఒక డేటా చాలా మంది అనలిస్టులు కూడా మనకి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది బయటకు వచ్చి కూడా చెప్పారు. అండ్ గోయింగ్ ఫర్దర్ అదొకటే కాకుండా మనకి జపాన్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ కూడా గమనించాం. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ అనేవి జపాన్ మార్కెట్ మీద అలానే వరల్డ్ మార్కెట్స్ మీద కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాయి. అండ్ దాంతో పాటుగా ఎప్పటి నుంచో చెప్తున్నాము, మనకి వార్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కంప్లీట్ గా సబ్సైడ్ అవ్వలేదు. ఫర్ ద టైం బిఎం సైలెంట్ గా కనిపిస్తున్నాయి అంతే. సో మనం గమనిస్తే మనకి మిడిల్ ఈస్ట్ లో ఈ వార్ రిలేటెడ్ స్పెక్యులేషన్స్ అండ్ వార్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా మళ్ళీ ఎస్కలేట్ అన్నట్టుగా కనిపిస్తుంది. సో ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక మూకుమ్మడి దాడి అంటారు చూసారా, అన్ని సమస్యలు వచ్చి ఒకేసారి పడటంతో అటు స్టాక్ మార్కెట్స్ విపరీతంగా రియాక్ట్ అవుతున్నాయి. అండ్ మనకి యుఎస్ మార్కెట్స్ కూడా గమనించినట్లయితే అండ్ ఆల్మోస్ట్ థర్స్డే నెగిటివ్ క్లోజింగ్, ఫ్రైడే నెగిటివ్ క్లోజింగ్, అండ్ ఈ రోజు ఫ్యూచర్స్ కూడా మనకి నెగిటివ్ గానే ట్రేడ్ అవ్వడం గమనిస్తున్నాము. అండ్ ఈవెన్ జపనీస్ మార్కెట్స్ అయితే కంటిన్యూస్ గా డౌన్ సైడ్ ట్రిగ్గర్ అవుతూనే ఉన్నాయి, విపరీతంగా డౌన్ సైడ్ ఫాలో అవుతున్నాయి. అండ్ ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ కూడా గమనించినట్లయితే గ్యాప్ డౌన్ అవ్వటమే కాకుండా అక్కడి నుంచి వన్ సింగిల్ సైడ్ సెల్లింగ్ అనేది యాక్సలరేట్ అయింది. సో బేసిక్ గా ఈ సెల్లింగ్ చూసిన తర్వాత చాలా మంది రీటైలర్స్, సో బేసిక్ గా మెజారిటీ ఆఫ్ ద డిమాట్ అకౌంట్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా 2020 తర్వాత వచ్చిన వాళ్లే. 2020 తర్వాత క్రియేట్ అయినటువంటి డిమాట్ అకౌంట్స్ 90% ఆఫ్ ద డిమాట్ అకౌంట్స్, ఇన్ఫాక్ట్ 90% ఆఫ్ ద డిమాట్ అకౌంట్స్ రిసెషన్స్ ఎలా ఉంటాయో చూడలేదు, బేర్ మార్కెట్స్ అనేవి ఎంత దారుణంగా ఉంటాయి అనేది చూడలేదు. సో ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి కరెక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా జరుగుతూ ఉంటాయి. మనకి నెగిటివ్ న్యూస్ రానంత వరకే. అండ్ నెగిటివ్ న్యూస్ పక్కన పెట్టండి, న్యూస్ బేస్డ్ రియాక్షన్ అనుకోండి, ఒక రోజు రియాక్ట్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ డే మనకు రికవర్ అవ్వటం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఇప్పటి వరకు మనం అందరం చూసినవి కూడా న్యూస్ బేస్డ్ రియాక్షన్స్ మాత్రమే. కానీ ఫండమెంటల్లీ నెగిటివ్ అనేది ఇప్పటి వరకు మనం స్టాక్ మార్కెట్ లో మెజారిటీ ఆఫ్ ద రీటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్ ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెక్షన్ ఫండమెంటల్స్ వల్ల జరుగుతుంది. నేను ఎప్పటి నుంచో ఒకటే మాట చెప్తున్నాను, ఫండమెంటల్స్ బేసిస్ మీద మాత్రమే స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవుతుంది. దానికి వ్యతిరేకంగా మార్కెట్స్ గనక పైకి వెళ్తున్నాయి అని అంటే కార్పొరేట్ రిజల్ట్స్ వాటిని జస్టిఫై చేయకపోతే మార్కెట్స్ మళ్ళీ కరెక్షన్ కి గురవుతాయి అని. సో మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ గా జూలై మంత్ లో వచ్చినటువంటి రిజల్ట్స్ అయి ఉండొచ్చు, అటు ఇండియాలో అటు యుఎస్ లో. ఈ రిజల్ట్స్ ఏవి కూడా ఇప్పుడు పెరిగినటువంటి మార్కెట్ కి అనుకూలంగా రాలేదు. సహజంగా ఇంత హ్యూజ్ బుల్ రన్ జరిగిన తర్వాత వాటి యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ చేయడం చాలా కష్టం. మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ అంటే దీన్నే అంటాము. అండ్ దాంతో పాటుగా మనం ఇంతకు ముందు గురించి కూడా చెప్తున్నాము, ఎకనామిక్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ మోడ్స్ గురించి. దీని గురించి నేను డీటెయిల్డ్ గా వీడియో చేసినప్పుడు కూడా గురువారం నాడు ఈ వీడియోకి సంబంధించి డీటెయిల్ గా చేసాం. గురువారం రోజు మనం గురువారమే చేసి చెప్పుకున్నాము. ఆ రోజు నేను కొన్ని కామెంట్స్ కూడా గమనించాం, వీళ్ళందరూ పుకార్లు పుట్టిస్తున్నారు, పుకార్లు పుట్టడానికి మాకు ఎటువంటి అవసరం లేదండి, మేము కేవలం ఎనాలిసిస్ మాత్రమే చేస్తాను. నేను ఒక ఇన్వెస్టర్ కి ఆయువు పట్టు ఫండమెంటల్స్ కి వ్యతిరేకంగా వెళ్ళే ఎవరైనా సరే ఈ మార్కెట్ లో ఇబ్బంది పడాల్సిందే. మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరైనా సరే ఫండమెంటల్స్ ని అర్థం చేసుకోవాలి. మేము ఈ మాటను ముందు నుంచి, ఇప్పుడు కాదు, ఇన్ఫాక్ట్ నేను నార్మల్ 6 months నుంచి చెప్తున్నాను. ఇప్పుడు మార్కెట్ అనేది కాంట్రాక్షన్ మోడ్ లో ఉంది. ఏదో ఒక టైంలో మార్కెట్ టైటనింగ్ జరుగుతుంది. మార్కెట్ అనేది టైటనింగ్ జరిగితే మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతాయి. ఆ మార్కెట్ కంప్లీట్ టైటనింగ్ సిచ్యువేషన్ మనకి ఇప్పుడు ఎదురైంది. సో బేసిక్ గా మళ్ళీ డిప్ వచ్చింది కదా, కొనేద్దాము, మార్కెట్స్ ఎప్పట్లాగే పైకి వెళ్ళిపోతాయని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అది మార్కెట్ ఎటు వెళ్తుంది అనేది అంచనాలు వేయడం నా ప్రతి పని కాదు.
నేనల్లా అంటే ఒక ఇన్వెస్టర్ అల్లా చూడాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి అని అంటే ఎప్పుడైనా మార్కెట్లో ఫండమెంటల్స్ అనేవి సెటిల్ అయ్యాయా, అంటే ఫండమెంటల్ గా మార్కెట్ స్ట్రాంగ్ గా ఉందా, మార్కెట్ యొక్క వాల్యుయేషన్స్ ఇప్పుడు ఇన్లైన్డ్ గా ఉన్నాయా, ఇవి మాత్రమే చూస్తాను. సో మార్కెట్ ఎంతవరకు పడుతుంది అని అంటే నాకు తెలియదు. మార్కెట్ ఎక్కడ దాకైనా పడచ్చు, అది ఎవరు గెస్ చేయలేరు. రివర్స్ పైకి వెళ్ళిపోతుందా అంటే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే మాత్రం ఫండమెంటల్ గా మార్కెట్ వాటి యొక్క ఒరిజినల్ జోన్ లోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ ఏదన్నా డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ కి వెళ్ళొచ్చు. ఆ డౌన్ సైడ్ ఎంత వరకు అని అంటే ఇప్పుడైతే మనం చెప్పలేము. అండ్ ఇంకొన్ని డేటాస్ మనకి యూఎస్ నుంచి రావాల్సినవి ఉన్నాయి. ఈ రోజు నైట్ కూడా కొన్ని డేటాస్ అయితే రావాల్సినవి ఉన్నాయి. ఆ డేటాస్ కూడా గమనిస్తారు. అండ్ వెంటనే చాలా మంది ఫెడ్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ వచ్చేస్తుంది, మార్కెట్స్ పైకి వెళ్ళిపోతాయి అనుకుంటారేమో. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ రేట్ కట్ కి ఈసారి మార్కెట్స్ అతిగా రియాక్ట్ అవ్వడానికి అవకాశం లేదు. యాక్చువల్ గా ఆ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది ఒక న్యూస్ బేస్డ్ అవుతుంది. సో ఏదన్నా ఒక రోజు మనకి పైక్ సైడ్ కి రియాక్షన్ వచ్చినప్పటికీ మళ్ళీ అక్కడి నుంచి డౌన్ సైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ అంటూ పైకి వెళ్ళాలి అని అంటే ఈ రిసెషన్ కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ అంతా సబ్సైడ్ అవ్వాలి. అంటే జాబ్స్ డేటాలన్నీ కూడా మళ్ళీ బెటర్ గా రావాలి, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా బెటర్ గా రావాలి. ఇన్ బిట్వీన్ జీడిపి డేటాలు కనుక ఏమన్నా మార్కెట్ ని దెబ్బతీస్తే, అంటే జీడిపి డేటాలు యుఎస్ లో కూడా వస్తూ ఉంటాయి కదా, ఆ జీడిపి డేటాలు కూడా ఏమన్నా కొంచెం డిసప్పాయింట్ చేశాయి అని అంటే మార్కెట్ మరింతగా కరెక్షన్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. నా పర్సనల్ పర్స్పెక్టివ్ లో నేనైతే మార్కెట్ ని బై ఆన్ డిప్ గా ఇక్కడ నుంచి చూడను. ఇక్కడ నుంచి నేను మార్కెట్ ని సెల్ ఆన్, బేసిక్ గా సెల్ ఆన్ రైజ్, అంటే మార్కెట్ పైకి వెళ్ళినప్పుడల్లా సెల్లింగ్ చేస్తూ ఉంటారు కదా, సో సెల్ ఆన్ రైజ్ మార్కెట్ గానే చూస్తాను. మార్కెట్ డిప్ వచ్చినప్పుడల్లా బై చేయాలని మీరు అనుకుంటే, మార్కెట్ అంతకంటే కిందకి వెళ్ళదు అని మీరు అనుకుంటే అది కేవలం మన ఎమోషనల్ ఆస్పెక్ట్ మాత్రమే అవుతుంది, కానీ ఫండమెంటల్ ఆస్పెక్ట్ అవ్వదు. మార్కెట్ ఎప్పుడు ఫండమెంటల్స్ నే రెస్పెక్ట్ చేస్తుంది. మనం ఈ మాట పర్టికులర్ గా ఎప్పటి నుంచో చెప్తున్నాం, మార్కెట్ పైన నేనైతే బులిష్ గా లేను పర్సనల్ గా అని. మార్కెట్ అంతా బులిష్ గా ర్యాలీ అవుతున్నప్పటికీ, మార్కెట్ లో అనలిస్టులు అందరూ బులిష్ అని చెప్తున్నప్పటికీ, నేను చాలా కాలం నుంచి మార్కెట్ వాల్యుయేషన్ తో నేను కంఫర్ట్ గా లేను. ఎనీ టైం ప్రాఫిట్ బుకింగ్ ట్రిగ్గర్ అవడానికి అవకాశం ఉంది అనే స్టాండ్ మీదనే మొదటి నుంచి ఉన్నాను. అండ్ ఇంకొంతకాలం కూడా అదే స్టాండ్ తోటి కంటిన్యూ చేస్తాను. మార్కెట్ యొక్క వాల్యుయేషన్స్ ఎప్పుడైనా ఫేర్ గా ఉన్నప్పుడు, అది నాకు అనిపించినప్పుడు నేను డెఫినెట్ గా మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయని నేనే మళ్ళీ మీ ముందరికి ఏదో ఒక వీడియో ద్వారా వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ తోటి జాగ్రత్తగా ఉండండి. లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్ గా డిప్ వచ్చింది కదా 5% అని చెప్పి టక్కని ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అనుకోండి, మార్కెట్ 5% ఫాల్ తోటి ఆగకపోవచ్చు. అండ్ వెంటనే ఇంకో కామెంట్స్ కూడా వస్తాయి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఏమీ కాదు, పెట్టుకుంటూ పోతూ ఉంటే ఒక పాయింట్ కి రిటర్న్స్ వస్తాయి అని చెప్పి. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ ఎమోషన్స్ అనేవి చాలా కీగా రోల్ ని ప్లే చేస్తూ ఉంటాయి. మార్కెట్ 5% పడితే మీకు భయం లేదు, 10 పడితే, 15 పడితే, 20 పడితే, 25 పడితే, 30% పడితే ఏం చేస్తారు? అప్పటికి భయం అయ్యేదా? సరే పోనీ వెయ్యదు. అదే అలానే మార్కెట్ ఒక సంవత్సర కాలం ఉంటే, సంవత్సరం ఉన్నారా, 2 సంవత్సరాలు ఉంటే భయం వేయదా? సో బేసిక్ ఎమోషన్స్ అనేవి ఇక్కడ ఎంటర్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. మీరు నిజంగా అంత డిసిప్లిన్ గా ఇన్వెస్టర్ అయి ఉంటే గనక, డిసిప్లిన్ ఇన్వెస్టర్ అయి ఉంటే గనక మీరు డిసిప్లిన్ గా ఎస్ఐపిస్ చేసుకుంటూ ఉండండి, నో ప్రాబ్లం. కానీ ఎవరైనా లంసమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఫండమెంటల్ అనాలిసిస్ చేయకుండా, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ ఫండ్, మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేయకుండా, లేదా మీకు ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ లేకుండా మీరు గనక డైరెక్ట్ గా జంప్ చేస్తే మాత్రం మార్కెట్స్ లో ఆల్ టైమ్ హైస్ లో ఉన్నప్పుడు మనం కొన్ని సంవత్సరాల వరకు మన అకౌంట్స్ నెగిటివ్ లో ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మార్కెట్ హిస్టరీ ప్రకారం బుల్ రన్ అనేది 3, 4, 5 సంవత్సరాలు ఎలా అయితే పైకి ఉంటుందో, మల్టీ ఇయర్ బుల్ రన్ అని అందరు యూట్యూబ్ ఛానల్స్ లో చెప్తున్నారు కదా, అలానే మల్టీ ఇయర్ బియర్ రన్స్ కూడా మార్కెట్ లో ఉంటాయి. మల్టీ ఇయర్ కన్సాలిడేషన్స్ కూడా మార్కెట్ లో వస్తూనే ఉంటాయి. బల్క్ లో ఒక్కసారి 10 లక్షలు పెట్టేసి నెక్స్ట్ 1.5 ఇయర్ వరకు అది -8 lakhs, -9 lakhs లో, ఐ మీన్ కంప్లీట్ గా -9 lakhs అంటే మీకు 1 లక్ష 2 లక్షలు మైనస్ లోకి వెళ్ళిపోయి 8-9 లక్షలు చూపిస్తే మీ 10 లక్షల వాల్యూ, మీరు కంఫర్టబుల్ గా మార్కెట్ లో ఎక్కువ కాలం నిలబడగలుగుతారా? నిలబడలేరు. నిలబడగలగాలి అని అంటే రైట్ వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు మనం పెట్టుబడులు పెట్టుకుంటే మన ఎక్కువ కాలం పాటు ఎమోషనల్ గా ఎఫెక్ట్ అవ్వకుండా మన ఇన్వెస్ట్మెంట్స్ ని కదల్చకుండా అందులో ఉంచగలుగుతాము. మార్కెట్స్ లో ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఫండమెంటల్స్ ఈజ్ ద బాస్ ఆఫ్ మార్కెట్. మీరు ఎంతసేపటికి యూట్యూబ్ లోకి ఎవరో వచ్చి చెప్పేసి డిఐఎల్ విపరీతంగా కొంటున్నారు, రీటైలర్స్ డబ్బులు పంపింగ్ చేస్తున్నారు, మార్కెట్ కండిషన్ బాగోకపోతే, మార్కెట్ ఫండమెంటల్స్ బాగోకపోతే ఏ డిఐఏ ఏం చేయగలుగుతాడు, ఏ రీటైలర్ ఏం చేయగలుగుతారు? మార్కెట్ లో పానిక్ సెల్లింగ్ స్టార్ట్ అయింది అని అంటే ఏ రీటైలర్, ఏ డిఐఏ మార్కెట్ ని ఆపలేరు.
ఇవాళ ఇండియన్ మార్కెట్ ఆల్మోస్ట్ -2.5% కిందకు పడింది. ఏ రీటైలర్ వచ్చి మార్కెట్ ని సపోర్ట్ చేశారో నాకు చెప్పండి. అది సాధ్యం కాదు. మార్కెట్ బియర్ రన్ లోకి ఎంటర్ అయితే బియర్స్ ఒక్కసారి ఛార్జ్ తీసుకుంటే ఏ రీటైలర్ ఏ డిఐఐ మార్కెట్ ని ఆపలేరు. అలా అని చెప్పేసి మార్కెట్ అమాంతం క్రాష్ అయిపోతుందా అంటే నేను చెప్పను. వెన్ కంపేర్ టు గ్లోబల్ మార్కెట్స్ మన ఇండియన్ మార్కెట్స్ చాలా రెసిలియంట్ గా ఉన్నాయనే చెప్పాలి. గ్లోబల్ గా మార్కెట్స్ అన్ని 5%, 10%, 12% కరెక్ట్ అవుతుంటే ఇండియన్ మార్కెట్స్ 2.5% మాత్రమే కరెక్షన్ జరిగింది. ఒక రకంగా ఇండియన్ మార్కెట్స్ కి ఇది పాజిటివ్ న్యూస్. అఫ్ కోర్స్ టెక్నికల్ గా అన్ని నెగిటివ్ క్రాస్ ఓవర్స్ జరిగిపోయి ఉంటాయి వాళ్ళ మార్కెట్లో, కానీ మన మార్కెట్స్ చాలా వరకు రెసిలియంట్ గా ఉన్నాయనే చెప్పాలి. దట్ డజంట్ మీన్ మన మార్కెట్స్ ఇక్కడి నుంచి రివర్స్ అయి పైకి వెళ్తాయి అని కాదు. ఎక్కడో యుఎస్ లో రిసెషన్ వస్తే ఇండియన్ ఎకానమీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఇండియా ఈజ్ బులిష్. ఇంత బులిష్ అయినా కానీ మనకి గ్లోబల్ గా ఎకానమీ బాగోకపోతే ఇండియాలో కూడా దాని ఇంపాక్ట్ కొంత కనిపిస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మన ఇండియా అనేది ఐసోలేటెడ్ కంట్రీ కాదు. అదర్ కంట్రీస్ లో అంటే అన్ని ఈ భూమి మీద మనం కూడా ఒక భాగమే. వేరే దేశాల్లో పూర్తిగా పరిస్థితులన్నీ విషం ఇచ్చేస్తే మనమే అద్భుతంగా పర్ఫామ్ చెయ్యము. వాటితో పాటుగా మనం రియాక్ట్ అవుతాం. ఒక సునామీ వస్తే అలల తాకిడి వేరే దేశంలో కూడా ఉంటది, అలానే ఇక్కడ కూడా ఉంటది. సో ఎవరైతే ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఉన్నారో సేఫ్ గా కన్సిస్టెంట్ గా చేసుకోవచ్చు. బట్ లంసమ్ ఇన్వెస్టర్స్ మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉంటే మాత్రం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.